వాటిల్లు. విజయనగరం పట్టణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగా గత వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరం పాటు ఏ కార్యక్రమాలు చేశాం, ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, అదేవిధంగా ఒక్క పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇవ్వని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందని, ఈ రోజు పెన్షన్ పంపిణీలో కూడా ఎరియర్స్ ఎంత ఉందో మీ రికార్డులు చూడండి అని, మా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం, నిన్న తల్లికి వందనం అమలు చేశారు, దీంతో సూపర్ 6 అయిపోయామని ముఖ్యమంత్రి మాట్లాడడం ఎంతో విడ్డూరమని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 లో ఇచ్చిన హామీలన్నింటిలో ఒక్క పెన్షన్ తప్ప ఏ హామీ నెరవేర్చలేదని అన్నారు. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కావున మేము వెన్నుపోటు దినం నిర్వహించాం, దానికి పెద్ద ఎత్తున ప్రజలు పూర్తి మద్దతు తెలిపారు. ఈ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో విజయనగరం జిల్లాలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగా మరి సంవత్సర కాలంలో మరి కూటమి ప్రభుత్వంలో జరిగిన పరిపాలన లేదు, ఈ సంవత్సర కాలంలో జరిగిన ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి పరిపాలన లేదు, ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఈ సంవత్సర కాలంలో అమలుపరిచిన విషయాలు కానీ లేదు, ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళల మీద కానీ బాలికల మీద కానీ జరిగిన అగాత్యాలు అత్యాచారాలు లేదు, వైఎస్ఆర్ పార్టీ సోషల్ యాక్టివిటీస్ మీద కానీ నాయకుల కార్యకర్తల మీద దాడులు కానీ లేదు, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం కానీ ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి దేవుడికి వెలుగు, ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన హామీలు అమలుపరచిన విషయాలు కానీ ఇవన్నీ కూడా 5 కోట్ల మంది ప్రజలకి మీరు చేసిన వెన్నుపోటుని ఒక పుస్తక రూపంలో మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం, మరి ఈరోజు జిల్లా స్థాయిలో ఈ సంవత్సర కాలంలో గత సంవత్సర కాలంలో జరిగిన ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో జరిగిన విషయాల్ని పూర్తిగా పొందుపరుస్తూ ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి. అన్ని రంగాలు ఈ ప్రభుత్వంలో ఏ రకంగా నిర్వీర్యం చేసింది, అన్ని రకాల వ్యవస్థలు ఎలా నిర్వీర్యం చేసింది, ప్రభుత్వం ఆదాయం ఎలా కోల్పోయింది, ఈ అన్ని విషయాల్ని కూడా ఈ పుస్తకంలో పూర్తిగా పొందుపరిచి ఒక సంవత్సర కాలం, ఈ సంవత్సర కాలంలో ఇంకోటి కూడా ఈ పుస్తకంలో పొందుపరిచాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సంవత్సర కాలంలో మేము చేసిన ఇచ్చిన హామీలు అవనివ్వండి, ఆ సంవత్సర కాలంలో జరిగిన పరిపాలన అవనివ్వండి, దాన్ని పొందుపరిచాం. ఈ సంవత్సర కాలంలో జరిగిన ఏదైతే మీరు చేసిన కార్యక్రమాన్ని పొందుపరిచాం, అంటే వ్యత్యాసాన్ని చూపించాం. ఇది పూర్తిగా ప్రజలకు తెలియజేయాలని, మీ ద్వారా ఇంకా క్షేత్రస్థాయిలో తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని మరి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా స్థాయిలో ఆవిష్కరించడం జరిగింది. రేపటి రోజుని నియోజకవర్గ స్థాయిలో ఈ పుస్తకాలన్నీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ పుస్తకాలను ఆవిష్కరిస్తారు. అలాగే ఇంకా అక్కడి నుంచి మండల స్థాయిలో కూడా పుస్తకాలు ఆవిష్కరించాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా మండల స్థాయిలో కూడా మరి వారి కన్వీనెంట్ పెట్టి ఆ నియోజకవర్గాల మండల స్థాయిలో పుస్తకాల్ని ప్రజలకు ఆవిష్కరించి ప్రజలకి అందే విధంగా మరి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతగా ప్రజలకు అందజేస్తారని మీ ద్వారా తెలియజేస్తూ, మరి సంవత్సర కాలంలో మీ అందరికీ తెలుసు మరి చాలా విషయాలు మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలని, ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో 2024 జూన్ 12ని
వారు ప్రమాణ స్వీకారం చేశారు. వారు ఎన్నికలు అనేక హామీలు ఇచ్చారు. ఒకటి సూపర్ 6 అని, లేదు ఇంకా అనేక రంగాల్లో వారు సుమారు 143 హామీల్ని వారు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో ప్రధానమైన సూపర్ 6. సూపర్ 6కి సంబంధించి సుమారుగా పెన్షన్లు అవనివ్వండి, లేదు నిన్న రిలీజ్ చేసిన తల్లికి వందనం అవనివ్వండి, లేదు మా ఇల్లుకి వచ్చి ఆడపెట్టి నిధి అవనివ్వండి, లేదా నిరుద్యోగ వృత్తి అవనివ్వండి, లేదా 20 లక్షల ఉద్యోగాలు అవనివ్వండి, లేదు ఆర్టీసీ బస్సు అవనివ్వండి మంచి మహిళలకి, ఇంకా అనేకమైన వీళ్ళు ఇచ్చిన హామీలన్నింటిలో కూడా పెన్షన్ వచ్చి చాలా గొప్పగా మేము పెన్షన్ 4,000 రూపాయలని పెంచి మొట్టమొదటి హామీగా మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. సంతోషం. మేము ఏదైనా ఒక కార్యక్రమం, ఒక ప్రభుత్వం వారు ఇచ్చిన హామీల్ని అమలు పరిస్తే తప్పకుండా ఒక రాజకీయ పార్టీలో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా కూడా మేము దాన్ని చెప్తాం. తప్పకుండా ప్రజలు కూడా దాన్ని తీసుకుంటారు పాజిటివ్గా. మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, సరే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటప్పుడు మేము ఇంటికి ఇస్తామని చెప్పారు. సరే ఇంటికి ఇస్తున్నారా, లేదా సచివాలయానికి ఇస్తున్నారా, గ్రామ పంచాయతీ దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారా అన్నది క్షేత్రస్థాయిలో నా మీడియా సోదరులందరూ కూడా చెప్తా ఉన్నాను. గ్రామ స్థాయిలో ఒకసారి వెళ్తే తెలుస్తూ ఉంటాను. గత ప్రభుత్వంలో ఉదయం 6 గంటకే మేము పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆ వృద్ధులకు కానీ, లేదా ఆ వికలాంగులకు కానీ, లేదా ఇంకా ఎవరైనా బెడ్ రిడన్ పేషెంట్స్ కానీ అందరికి కూడా గ్రామాంతరాల్లో ఉన్న లేదా పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళకి కావాల్సిన ప్రదేశాలకు తీసుకెళ్ళి ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వం ఉండేది. వాలంటీర్ వ్యవస్థ ఉండేది. సరే ఈ ప్రభుత్వంలో అది ఆ వ్యవస్థ లేదు. అయినప్పుడు కూడా మేము కూడా పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. సరే క్షేత్రస్థాయిలో పెన్షన్ తీసుకుంటున్న ఆ లబ్ధాలు తెలుసు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని మాకు కేవలం గమనిస్తాం. అయితే గత ప్రభుత్వంలో మేము పెన్షన్స్ని ఒక 6 నెలల కాలం పీరియాడికల్ టైం పెట్టుకొని 6 నెలల కాలంగా వచ్చిన అర్హులందరినీ కూడా మేము సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేకరణ చేసుకొని మేము దాన్ని 6 మంత్స్లో కంప్లీట్ ఇచ్చేవాళ్ళు. దాన్ని బయానటల్గా ఈ 6 నెలల కాలంగా నాట్ ఓన్లీ పెన్షన్స్, ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా దానికి కన్జ్యూటివ్ ఎలిజిబిలిటీ ఎవరైతే వస్తే, లేదా అందులో ఎవరైనా మిస్ అయిపోయినా, లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినా, టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా అవన్నీ కూడా 6 మంత్స్లో దాన్ని మీకు క్యుములేట్ చేసుకొని 6 మంత్స్ రిలీజ్ చేసేవారు. దాన్ని ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్గా పెట్టి చేసేవారు. మరి ప్రభుత్వం సంవత్సర కాలం అయింది మీ ప్రభుత్వం వచ్చి. మేము ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది, మేము బయాన్యువల్ చేసింది డిసెంబర్లో చేసాం. అంటే సుమారుగా జనవరి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఒక్క కొత్త పెన్షన్ అని ఇచ్చారా? ఒకే ఒక కొత్త పెన్షన్, ఒక కొత్త లబ్ధిదారుడికి ఒక్క పెన్షన్ ఇచ్చారా? మీరు చెప్పింది మేము స్పోజ్ ఇస్తున్నాం పెన్షన్స్ అన్నారు. ఎస్, మీరు స్పోజ్ పెన్షన్స్ ఎవరికి ఇస్తున్నారు? తన భర్త పెన్షన్ తీసుకుంటే, భర్త పెన్షన్ తీసుకున్న భర్త చనిపోతే భార్యని బదలాయిస్తున్నారు తప్ప, తన భర్త పెన్షన్ తీసుకుని 50 సంవత్సరాలు తన భర్త చనిపోతే అకాలమైన మరణం చెందితే తన కుటుంబానికి పోషణ ఇచ్చే పరిస్థితి వస్తే వాళ్ళకి పెన్షన్ లేదు. దాన్ని మీరేం చెప్పారు? లేదు మేము ఏ నెల కానేలే బదలాయిస్తున్నామని చెప్పి మీరు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నుంచి బదలాయించుకెళ్ళారు. గత సెప్టెంబర్లో చూసుకుంటే చాలా, అంటే ప్రభుత్వంలో ప్రజలంటే అంత లెక్కలేంతనం లేదు. మీకు పేదవారి పట్ల ఉన్న ఈ ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపుని మీకు ఒకసారి చూపిస్తే చెప్తా ఉన్నాను. గతంలో మంత్రి గారు, మన మంత్రి గారు, ఇక్కడే మన జిల్లాకు మంత్రి గారే పెన్షన్ల మంత్రి గారు, వారు గత నెల కన్నా ముందే నెల ఓ జీవో ఇష్యూ చేశారు. మేము స్పోర్ట్స్ పెన్షన్స్ గత పెండింగ్ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా, అంటే జనవరి మేము లాస్ట్ బ్యానెట్లు ఎప్పుడైతే ఇచ్చామో నేను పెన్షన్ నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను పత్రికా సమావేశంలో, ఆ బ్యాక్లాగ్ అంతా కలిసి సుమారు 80,000 79,887 పెన్షన్స్కు జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ఇష్యూ చేశారు సుమారు 40 కోట్ల రూపాయలు, 39 కోట్ల రూపాయలని. ఆ జీవో ఇష్యూ ఈ రోజుకి వచ్చే పెన్షన్లు డిస్బర్స్మెంట్ జరగలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో, ఒక ప్రభుత్వంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోకే
ఇవాళ శాంటిటీ లేదండి ఏం చెప్తుందని ఈ రోజుకి ఇచ్చారో చెప్పండి. లాస్ట్ మంత్ అన్నారు, ఆ లాస్ట్ మంత్ అన్నారు, ఇవ్వలేదు. మరి తీసుకొచ్చి నేను ఆ రోజు పెన్షన్ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను, మీరేమైనా దీనికి ఏమైనా క్యూములేటివ్ ఇస్తారా లేదా పాత ఏరియాస్ ఏమైనా కల్పిస్తారని కూడా చెప్పాను. సో ఏరియాస్ దేవుడి గారు, నేను అడిగిన దేవుడి గారు ఇక అది చెప్పింది అది 2 నెలలు అయింది. నేను ఎవరు చెప్పారు 12వ తారీఖుని మేము కొత్త సంవత్సరం నూతన మేము సంవత్సర కాలం పూర్తి అయిన తర్వాత ఇస్తారన్నారు. పోలే 1వ తారీఖున 12వ తారీఖున ఇస్తున్నారులే పోనా సంతోషం అనుకున్నా. ఆ 12వ తారీఖు కూడా అయిపోయింది లేదు. ఎంత దుర్మార్గం ఇది. ఒక పేదవాడు తన భర్త పెన్షన్ తీసుకుంటున్నా ఇది కూడా ఏంటి పెన్షన్ తీసుకుంటున్నా అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్కి కంజుగేట్ జరుగుతుంది. ఇదేమి ఇది ఎడిషనల్ బర్డెన్ అని కాదు, ఆల్మోస్ట్ చెప్పాలంటే సేవింగ్ కింద లెక్క. ప్రభుత్వానికి ప్రతి నెల సేవ్ అయిపోతుంది. సుమారుగా 40 కోట్ల రూపాయలు మీరు ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం ఇది మీరు ఆల్రెడీ ఎవ్రీ మంత్ మీరు ఇస్తున్నది. అంటే మీరు ఒక పక్క పెన్షన్ పెంచామని మీరు సూపర్ 6 చెప్తున్నారు, మీరు దానికి సంబంధించిన ఏరియాస్ అన్నింటినీ తీసుకొచ్చి దాన్ని కాంపన్సేట్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? మీరు ఇచ్చిన హామీ అమలు పరిచాం అని చెప్తున్నారు తప్ప మీ హామీలో సూపర్ 6 హామీ అమలు పరిచాం. సూపర్ 6 హామీలతో పాటు మీరు ఇచ్చిన పెన్షన్స్ 4,000 రూపాయలతో పాటు ఈరోజు చేయండి అంత ఏరియాస్ ఉన్నాయి. ప్రతి నెల సుమారు 40 కోట్ల రూపాయలు. ఇవాళ జనవరి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే సుమారు 18 నెలలు. ఇది ఆల్రెడీ సేవింగ్ మీరు ప్రతి నెల ఇస్తుంది. ఆ లెద్దడు తీసుకున్నట్టు తన అకాల మరణం చెందడం వల్ల తన భార్యకి ఆ పెన్షన్ ఇవ్వాలి. అది ఈ రోజు వరకు ఏరియాస్ అన్నీ జరగలేదు. ఇవన్నీ ఇస్తున్న పెన్షన్స్. ఇదేం కొత్తగా మీరు ఒక్క పెన్షన్ కూడా కొత్తగా ప్రభుత్వ ఖజానా నుంచి మీరు శాంక్షన్ చేసింది కాదు. ఈరోజు కొత్త పెన్షన్స్ ఇవ్వలే. ఇంకా తిరుగు పైపెట్టు విపరీతమైన వెరిఫికేషన్స్. ఓ పక్క సెంటర్స్ పెట్టారు, వెరిఫికేషన్స్ అన్నారు, ప్రజలను ఒక రకమైన భయాందోళన కృషి చేయడం. కాబట్టి మీరు చేసిన ఏకైకది ఏదైనా ఉందంటే దాని తాలూకా సారాంశం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. మీరు చెప్పిన సూపర్ 6 హామీలో మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ మేము గత ప్రభుత్వంలో మేమేం చెప్పామని చేస్తాం. మా హామీని మేము నిలబెట్టుకున్నాం. మేము 4,000 రూపాయలు ఇస్తాం మేము ఎన్నికల్లో చెప్పలేదే. మేము గత ప్రభుత్వంలో ఎన్నికల్లో 2,000 రూపాయల పెన్షన్ దఫదఫాలుగా 250 రూపాయలు పెంచుకెళ్తామని చెప్పి ఎవరి ఇయర్ నుంచి పెంచుకుంటూ 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. అలాగే ఏరియాస్ ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చుకుంటూ పోయాం. ఎవరైనా లబ్ధాడు ఉంటే 1వ ఎక్కడ నుండి కూడా టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరిగితే జరగాలి తప్ప ఎక్కడా కూడా మేమేమి ఎక్కడ డిస్పారిటీ లేకుండా ఇంపార్షియల్గా పార్టీలు కానీ లేకపోతే వ్యక్తులు కానీ వేరు చూడకుండా చేసుకెళ్ళాం. ఇది ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో సూపర్ 6లో ఒక హామీని అమలుపరిచిన విధానం చెప్తున్నాను. ఇక 2వ హామీ వస్తే నిన్న తల్లికి వందనం తీసుకుంటే సుమారు మేము గతంలో కూడా చెప్పాం 15,000 రూపాయలు గత సంవత్సరం ఇవాళ మీరు ఎన్నికల హామీ ఈ సంవత్సరం వస్తుంది అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. సూపర్ 6 అని అమలు పరిచాం. ఇక దాని గురించి మాట్లాడకండి, అయిపోయింది సూపర్ 6. ఆయన అంత సులువుగా ఎన్నికల హామీల్ని అంత ఈజీగా చెప్పగలుగుతారనేది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు అంత ఈజీగా చెప్తారని నేను అనుకోలేదు. చాలా ఈజీగా స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయి? సుమారు ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టాటిస్టిక్స్. ఇది ఎవరో సర్వే చేసేది కాదు, జిల్లా కలెక్టర్స్ ఎవ్రీ అకాడమిక్ ఓకే